హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి మన కెమెరాస్లో ఉండే సెన్సార్ ఏదైతే ఉందో అది 2 టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్, రెండు క్రాప్ ఫ్రేమ్ సెన్సార్. సో ఎక్కువ శాతం మన ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రాప్ ఫ్రేమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? సో రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనేది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే క్రాప్ ఫ్రేమ్తో కంపేర్ చేసుకుంటే. అయితే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనే దాన్ని ఎందుకు ఫుల్ ఫ్రేమ్ అంటాం. సో దీని సెన్సార్ సైజ్ ఏదైతే ఉందో అది 35mm ఫిల్మ్ ఏదైతే ఉందో దాని డైమెన్షన్స్లో ఉంటుందన్నమాట. సో అంటే డైమెన్షన్స్ అంటే దాని విడ్త్ అండ్ హైట్. సో ఇక్కడ 36x24mm సైజులో మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఉంటే 23.6x15.7mm సైజులో మనకి క్రాప్ ఫ్రేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. సో వీటి వల్ల సైజ్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుందంటే లో లైట్ విషయంలో మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనేది పెద్దగా ఉండడం వల్ల హయ్యర్ ఐఎస్ఓ దగ్గర కొంచెం నాయిస్ అనేది మనకి తక్కువగా వస్తుంది. అంటే బాగా హయ్యర్ ఐఎస్ఓకి వెళ్ళినప్పుడు మనకి నాయిస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో కంపేర్ చేస్తే మన ఏపీఎస్సి సెన్సార్తో. సో ఏపీఎస్సి సెన్సార్ సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల కొంచెం మన హయ్యర్ ఐఎస్ఓకి వెళ్ళేటప్పటికి కొంచెం నాయిస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అంటే లో లైట్లో కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. సో అది మేజర్ మనకి ఫ్యాక్టర్ ఇక్కడ ఈ రెండాటి మధ్యలో. సో ఎక్కువ ప్రొఫెషనల్స్ ప్రిఫర్ చేయడానికి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ని అదొక మేజర్ మనకి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లెన్సెస్ విషయంలో కూడా మనకి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో మనం 35mm కానీ 50mm కానీ తీసుకున్నాం అనుకోండి, అంటే ఫుల్ ఫ్రేమ్ లెన్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ లెన్స్ మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ దగ్గర యాజ్ ఇట్ ఈస్ 50mm అయితే 50mm లాగే వర్క్ అవుతుంది, 35 అయితే 35mm లాగే వర్క్ అవుతుంది. బట్ అదే లెన్స్ మనం ఏపీఎస్సి కెమెరా కనుక మనం ఫిట్ చేస్తే, అంటే 35mm కనుక మన ఏపీఎస్సి సెన్సార్ కెమెరా కనుక మనం ఫిట్ చేస్తే అది 52.3 ఆ రేంజ్లో మనకు పెర్ఫామ్ అవుతుంది. అంటే 35mm కాస్త మనకి 50mm లాగా కన్వర్ట్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ 35mm అనేది రాదు, ఎందుకంటే మన క్రాప్ ఫ్రేమ్ సెన్సార్కి 1.5 ఆర్ 1.6x అనే క్రాప్ అనే ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. అంటే సెన్సార్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల మనం తీసుకున్న లెన్స్ ఏదైతే ఉందో దాని ఎంట్రీ మౌంట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అది ఫుల్ ఫ్రేమ్ బాడీ లెన్స్, అది దాన్ని మనం క్రాప్ ఫ్రేమ్కి యూజ్ చేస్తాం. అంటే సెన్సార్ కన్నా ఓపెనింగ్ పెద్దగా ఉంటుంది లెన్స్ది. సో దానివల్ల ఏమవుతుందంటే జూమ్ అవుతుంది అనమాట. అంటే కొంత క్రాప్ అవుతుంది, క్రాప్ అయ్యి మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంది, అంటే కొంచెం జూమ్ అయ్యి కనిపిస్తుంది. సో అదే మనకు 1.5x కానీ 1.6x క్రాప్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా మెజర్ చేసుకుంటామంటే, సపోజ్ 35mm తీసుకున్నాం అనుకోండి. సో మన దగ్గర ఉన్న కెమెరా నికాన్ ఆర్ కెనాన్. సో నికాన్ ఉందనుకోండి, 1.5x క్రాప్ అని ఉందనుకోండి. సో 1.5x ఇంటూ 35mm. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి 52.3 ఇలా వస్తుంది. అంటే మనం దగ్గర ఉన్న 35mm కాస్త 52mm లాగా వర్క్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓకే. ఎగ్జాక్ట్గా మీకు 35 లాగా 85 లాగా వర్క్ అవ్వాలంటే ఫుల్ ఫ్రేమ్ బాడీలో మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లెన్స్ చాయిస్. సో ఇక్కడ ఫుల్ ఫ్రేమ్లో చెప్పాను కదా, ఫుల్ ఫ్రేమ్కి సంబంధించిన లెన్సెస్ అన్నీ కూడా ఫుల్ ఫ్రేమ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మిర్రర్లెస్లో కూడా క్రాప్ ఫ్రేమ్ లెన్సెస్ కూడా ఫుల్ ఫ్రేమ్కి వాడవచ్చు. అయితే ఇక్కడ డిస్టార్షన్ అనేది ఉంటుంది అనమాట, అలాగే విన్యేటింగ్ కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అది అందుకని ఎక్కువ శాతం ఫుల్ ఫ్రేమ్కి క్రాప్ ఫ్రేమ్ లెన్సెస్ అనేది యూజ్ చేయరు. అయితే ఇక్కడ క్రాప్ బాడీకి మాత్రం ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ యూజ్ చేస్తారు, ఎందుకంటే టెలిఫోటో రేంజ్ అనేది తక్కువలోనే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను కదా, జూమ్ అయ్యి మనకి పిక్చర్ కనిపించడం ఇలాంటిది ఉంటుంది కదా. సో వైల్డ్ లైఫ్లో కూడా మనకి ఈ క్రాప్ బాడీకి ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ అనేది యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ 2 రకాల లెన్సెస్ మనకి క్రాప్ బాడీకి యూజ్ అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ఎంత క్రాప్ అవుతుంది అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో దాన్ని బట్టి మనం లెన్సెస్ ఈ విధంగా వాడవచ్చు. ఫ్యూచర్లో బాడీ అప్గ్రేడ్ చేసుకుందాం, మనం ఫుల్ ఫ్రేమ్ కనుక్కున్నప్పుడు ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ కూడా క్రాప్ బాడీ కోసం కొంటూ ఉంటారు చాలామంది. సో ఇదొకటి. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ విషయంలో కూడా మనకి ఈ 2 సెన్సార్లు డిఫరెంట్గా వర్క్ అవుతాయి. అయితే ఒకటే అపాచర్ 1.8 కానీ 1.4 కానీ లేదా ఇంకా 2.2 కానీ ఏది తీసుకున్నప్పటికీ ఫుల్ ఫ్రేమ్లో యూజ్ చేసే 50mm ఇచ్చే డెప్త్, అంటే ఏదైతే షార్ప్నెస్ ఉందో అది బ్యాక్ సైడ్ వచ్చే బొకే అంటే బ్లర్, ఏదైతే బాల్స్లో వస్తాయి కదా బొకే బ్లర్, ఆ డెప్త్ ఏదైతే ఉందో అది మీకు ఫుల్ ఫ్రేమ్లో ఎక్కువ వస్తుంది. అదే మీరు క్రాప్ బాడీలో కూడా అదే 50mm రేంజ్కి సంబంధించి 35mm కానీ ఏదైనా పెట్టి తీసారనుకోండి సేమ్. అయితే ఇక్కడ మీకు వచ్చే షార్ప్నెస్ కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే బుకే కానీ కొంచెం తక్కువ ఉంటుంది. సో అది కూడా డిపెండ్స్ అపాన్ సెన్సార్ వల్ల. ఓకేనా. సో ఇదొక
మేజర్ డిఫరెన్స్ అనమాట రెండాటికి. సో ఏది చూస్ చేసుకోవాలి అనే దానికి సో ఏది చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి మనీ. సో ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ అలాగే ఫుల్ ఫ్రేమ్ బాడీ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రాప్ ఫ్రేమ్ సంబంధించి డిఎక్స్ లెన్సెస్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. సో బిగినర్స్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా డిఎక్స్కి వెళ్తారు. అంటే క్రాప్ ఏపీఎస్సి సెన్సార్కి సంబంధించిన బాడీలు కానీ ఏపీఎస్సి సెన్సార్కి సంబంధించిన లెన్సెస్ కానీ ఇవి తక్కువలో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. అలాగే ఫుల్ ఫ్రేమ్ అనేది కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్. ఆల్రెడీ మనం వర్క్లో ఉండి మనం అప్గ్రేడ్ చేసుకునేదానికి కానీ లేదా ఆల్రెడీ మనం ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాడీకి అయితే వెళ్తారనమాట. సో ఇది రెండాటి మధ్యలో ఉండే డిఫరెన్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.